కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. మంగళవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తో కలిసి నగరంలోని ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి నగర్ బిఎస్ఎన్ఎల్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ తో పాటు దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద గల డ్రైనేజీలను ఆయన తనిఖీ చేశారు. ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ వద్ద చెత్తా చెదారాలు పేరుకుపోయినట్లు గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అవుట్లెట్ కు అడ్డంగా ఉన్న చెత్తను తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే దుమ్ములపేటలో ఉన్న ఎస్కలేటర్ ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని, కాలువలో చెత్త వేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు. పర్యటనలో భాగంగా అన్నమ్మ ఘాటి సెంటర్ లోని అన్నా క్యాంటీన్ ను కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏసీపీ శ్రీధర్, డిఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డివిజన్ పర్యటనలో భాగంగా మన ముందుగా అన్నం ఘాటి సెంటర్కి వెళ్ళడం జరిగింది. అన్నం ఘాటి సెంటర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది. ఆఫీస్ దగ్గర అవుట్ ప్లాస్ స్లూయిస్ ఉంది. అవుట్ ప్లాస్ స్లూయిస్లో మనకి చాలామంది కూడా గార్బేజ్ వేసేయడం వల్ల కొంత ఆ నీరు డ్రైన్ వాటర్ అంతా కూడా ఆ మెయిన్ కెనాల్లో కలవడానికి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మన సిబ్బందిని పెట్టి అక్కడ మనం వర్క్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ అన్న క్యాంటీన్లో కూడా మనం విజిట్ చేయడం జరిగింది. అన్న క్యాంటీన్లో పెద్ద సకాలంలో ఫుడ్ పెడతారు ఏదైనా చూస్తే అది వెరీ హ్యాపీ. తర్వాత అక్కడ మంచిళ్ళు ఎట్లాగా ఉన్నాయి, శానిటేషన్ ఎట్లాగా ఉన్నాయో చూసాము. కొంతమంది దూరం నుంచి ఈవెన్ కడప మండలం దగ్గరగా ఉన్న 4 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి మనకు అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తారు. దే ఎక్స్ప్రెస్ వెరీ హ్యాపీ. హైజీనిక్ ఉందో లేదా చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మనకి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న మన డ్రైన్స్ని ప్రత్యేక చదువు చూస్తే జరిగింది. ఆ డ్రైన్స్కి అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం, వాటర్ ఆ డ్రైనేజ్లో ప్లాస్టిక్ అద్దలు ఎక్కువైపోవడం వాటర్ బయటకి జరుగుతుంది. ఇప్పుడు మన ఎంపీ గారికి చెప్పాము, ప్రత్యేక సిబ్బంది పెట్టి ఏదైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా బయటకి తీసేసిన విధంగా తీసుకొచ్చి మన డంపింగ్ చేసే విధంగా చేస్తాము. అదే రైల్వే ట్రాక్ అవతల భాగాన్ని కూడా బాగుండేది, అది కూడా చూసాము. ఇప్పుడు దుమ్మునిపేటకు వచ్చాము. ఈ దుమ్మునిపేటకు చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే డ్రైనేజ్ కోర్స్ విధంలో ఎక్స్ప్లేటర్ పెద్ద పనిచేస్తారు. అది వారం నుంచి పనిచేస్తారు చూసాము. ఇంజనీరింగ్ మాట్లాడి వీళ్ళతో కూడా మాట్లాడి దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే డ్రైన్లో వచ్చిన ప్లాస్టిక్ మెడల్ అంతా కూడా తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ డమ్ చేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. దీనిపైన కూడా కట్టడం జరిగింది. అలాగే కొంచెం వాటర్ లీకేజ్ ఉంది. దీనికోసం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ లీకేజ్ వస్తే మాకు అరెస్ట్ చేసి రిపోర్ట్ చేయడం జరిగింది.